దేవర సినిమా నిన్న రిలీజ్ అయింది. బెస్ట్ మూవీ అనే చెప్పాలి. బాగుంది. ఎన్టీఆర్ కంబ్యాక్ ఇచ్చారు 6 ఇయర్స్ తర్వాత. సో దాని గురించి అయితే ప్రెస్ మీట్ అయితే జరిగింది. దాని గురించి అయితే ఏమన్నారో చూద్దాం. నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు కొరటాల శివ. మా అందరి 4 ఏళ్ళ కష్టమే దేవర చిత్రం ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లకు ధన్యవాదాలు. నందమూరి అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. దేవర కోసం దర్శకుడు కొరటాల శివ చాలా కష్టపడ్డారు. ఎన్టీఆర్ ఎరగదీశాడు. తమ వన్ మ్యాన్ షో చేశాడు. నాకెంతో గర్వంగా ఉంది అన్నారు కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయంతో ఆయన నిర్మించిన దేవర చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్లో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత కొరటాల శివ మాట్లాడుతూ ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. 3 ఏళ్ళ కష్టం దేవర నా కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సుధాకర్లకు ధన్యవాదాలు. చివరి నిమిషం వరకు అందరూ కష్టపడ్డారు. అందుకే ఇంత పెద్ద విజయం దక్కిందన్నారు. దేవర చిత్రాన్ని తెలంగాణలో విడుదల చేసిన దిల్ రాజు మాట్లాడుతూ స్టార్ హీరో సినిమా రిలీజ్ అనగానే పండగ వాతావరణం ఉంటుంది. నేను రాత్రి సినిమా చూసా. ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించిందంటే కారణం ఎన్టీఆర్ వన్ మ్యాన్ షోతో సినిమాని నిలబెట్టారన్నారు. నా మనసు నిండిపోయింది. ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా నటించిన తాజా చిత్రం దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించాడు. ఎన్నో అంచనాల మధ్య దేవర ఈరోజు సెప్టెంబర్ 27 విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అంటే అంచనాలంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దాం అనుకున్నారు. అనిరుద్ధ్ కూడా కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నారు. బట్ కొన్ని కారణాల వల్ల అది ఫ్యాన్స్ వాళ్ళ ఎమోషన్స్ వల్ల అది బ్రేక్ అయింది. సో దాని గురించి ఎన్టీఆర్ దేవర రిలీజ్ను పురస్కరించుకుని సినీ ప్రియులు, అభిమానులను ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఎట్టకేలకు నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మా సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానాన్ని చూసి చాలా సంతోషంగా ఉందనిపిస్తుంది. అద్భుతమైన డ్రామా భావోద్వేగాలతో దేవర తీర్చిదిద్దినందుకు కొరటాల శివకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మై బ్రదర్ అనిరుద్ధ్, నీ మ్యూజిక్ మా ప్రపంచానికి ప్రాణం పోసావు. ఈ చిత్రానికి బలమైన సపోర్ట్గా నిలిచిన మా నిర్మాతలు మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణకి అద్భుతంగా వర్క్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు. నా అభిమానులకు దేవర కోసం మీరు జరుపుకుంటున్న వేడుకలను చూసి నా మనసు నిండిపోయింది. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నేను చేసినంతగా మీరు కూడా ఆనందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీ అందరినీ అలరిస్తూనే ఉంటానని వాగ్దానం చేస్తున్నానని రాసుకొచ్చారు. అంటే ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇది అందరి విజయం. నెక్స్ట్ ఎన్టీఆర్ నటించిన దేవర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో చిత్ర బృందం విజయోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ 3 ఏళ్ల ప్రయాణం ఇది. సినిమాకు మంచి స్పందన వచ్చాక ఆనందానికి హద్దులు లేవు. ఇది అందరి విజయం. ఎన్టీఆర్తో పాటు అందరూ కష్టపడ్డారట అన్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ కొరటాల శివ గారు కథ చెప్పినప్పుడు కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడం కష్టం అనిపించింది. నా సోదరుడు కుమ్మేశాడు. క్లైమాక్స్లో పడే ఆవేదన గూస్ బంప్స్ వచ్చాయని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో పండుగ వాతావరణం నెలకొంది. వారి ఆదరణ చూశాక మరింత కసి పెరిగింది. మరిన్ని సినిమాలు చేయాలని అనిపించింది. దేవర విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా పాల్గొన్నారు. సినిమా అయితే డెఫినెట్గా అయితే చాలా బాగుంది.